హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా గసగసాలను 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసి వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత మరో బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మసాలాను ప్రిపేర్ చేద్దాము. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే చిటికెడు మెంతులు, అలాగే హాఫ్ స్పూన్ వరకు మిరియాలను వేయాలి. తరువాత దీనిలో 3-4 ఎండుమిర్చిని వేసి వీటిని నీరేమేయకుండా ముందుగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత దీనిలో చిన్న ముక్క అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, అలాగే ముందుగా నానబెట్టుకున్న గసగసాలను వేయాలి. తరువాత దీనిలో పెద్ద టమోటాలను 2 కట్ చేసి వేసి వీటిని ఫైన్గా పేస్ట్ చేయాలి. తరువాత పులుసు పెట్టడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే చిటికెడు ఇంగువను వేయాలి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే నేను 1 కిలో వరకు చేపలను తీసుకున్నానండి. ఈ కిలో చేపలకు సరిపడా మసాలానైతే ముందుగా ప్రిపేర్ చేసాము. ఈ పులుసును మనం చేసుకున్న ఈ మసాలాతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయాలి. నాన్ వెజ్ కర్రీలకు ఆయిల్, కారం ఎక్కువగానే పడుతుందండి. అందుకని ఇక్కడ నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేశాను. ఇలా వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి ముందుగా మిక్సీ పట్టిన మసాలాను వేయాలి. తరువాత ఈ మసాలాను ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తరువాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని వేయాలి. తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేయాలండి. తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్తో నీరు వేసి ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి కలిపి ఈ పులుసును మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ పులుసు ఒకవైపు మరిగేలోగా మరోవైపు ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా చేపలను క్లీన్ చేసి దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచానండి. ఇలా కలిపి ఉంచుకున్న చేపలను ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని పూర్తిగా రోస్ట్గా ఫ్రై చేయకూడదండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, పూర్తిగా రోస్ట్గా కాకుండా ఇలా ముక్క కొద్దిగా గట్టి పడేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా మిగతా చేపలన్నీ ఫ్రై చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేపలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చేపలన్నీ ఫ్రై అయ్యేలోన పులుసు అయితే మరిగిందండి. ఇప్పుడైతే ఈ మరుగుతున్న పులుసులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేపలను ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా చేపలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఈ చేపలను ఉడికించుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసి వేసుకోవడం వలన చేపలు విరగకుండా ఉంటాయండి. పదే పదే కలపకుండా మధ్యలో 1-2 సార్లు నెమ్మదిగా చేపలను కలపాలి. ఇలా మరుగుతున్నప్పుడే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 4-5 వరకు వేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయింది. మీరు కూడా ఈ మసాలా వేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీగా ఉండే చేపల పులుసు. మరి లేట్ చేయకుండా ఈ మసాలాతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఫ్రీ టైం ఉన్నప్పుడు రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్.
మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.